దృఢం దృఢం అనేది ఒక మలయాళం ఫిలిం. సూపర్గా ఉంది అండ్ అల్టిమేట్ ట్విస్ట్ క్లైమాక్స్ అయితే ఇక మామూలు ఉండదు. అసలు ఇక పీక్స్ అనమాట. అంటే మనం అలాంటి ఒక క్లైమాక్స్ని నేనైతే అలాంటి క్లైమాక్స్ని అయితే చూడలేదు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్ ఈ సినిమాలో ఉంది. అది చెప్పకపోవడమే బెటర్. అది చెప్తే మీకు సినిమా చూసే ఇంట్రెస్ట్ కానీ ఆ స్పాయిల్ అయిపోతుంది. అందుకని ఆ ట్విస్ట్ ఒకటి రివీల్ చేయట్లేదు. బట్ మిగతాదంతా మాట్లాడుకోవచ్చు మనం. సో సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక విలేజ్, ఆ విలేజ్లోకి కొత్తగా ఎస్ఐ వస్తాడు. ఆ ఎస్ఐయే మన హీరో. ఆ విలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అంతవరకు అసలు ఇతను వచ్చేంత వరకు, ఎస్ఐ హీరో వచ్చేంత వరకు ఆ విలేజ్కి అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అక్కడ. బట్ ఇతను వచ్చిన తర్వాత ఒక మర్డర్ జరుగుతుంది. అంటే ఆ మర్డర్ని చేజ్ చేయడానికి అతను పట్టుకోవడం కోసం తిరుగుతూ ఉంటాడు. బట్ అదే టైంలో బ్యాంక్ రాబరీ జరుగుతుంది అండ్ మళ్ళీ ఇంకొక మర్డర్ జరుగుతుంది. సో ఇట్లా ఇతను వచ్చేసి అంటే అతను ఫస్ట్ పోస్టింగ్ ఈ విలేజ్లో వచ్చింది అండ్ దాంతోపాటు ఒక మర్డర్ తర్వాత ఒక మర్డరు, దాంతోపాటు రాబరీ, ఇవన్నీ కూడా అతన్ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి పడేస్తాయి. అండ్ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్స్, వీళ్ళందరూ చాలా ఫ్యామిలీ లాగా ఉంటారు అండ్ చాలా సపోర్టివ్గా ఉంటారు. బట్ అతను ఏ పనైనా కూడా వాళ్ళకి చెప్పి చేయించడం అలాంటివి చేస్తుంటారు అనమాట. బట్ ఎట్ ది సేమ్ టైం కొత్తగా వచ్చిన ఆఫీసర్ కాబట్టి అతన్ని తొందరగా క్రిమినల్ని క్యాచ్ చేయమని చెప్పేసి పైన సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇతన్ని ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వచ్చే ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో అంటే ఆ 3 మర్డర్స్ ఈ రాబరీకి కరెక్ట్ ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏందనేది మీ సినిమాలో చూసి తెలుసుకుంటారు. సో ఈ ఉన్న 3 మర్డర్స్ని అండ్ ఈ రాబరీని ఎట్లా హీరో కనుక్కొని ఆ దొంగల్ని పట్టుకున్నాడు ఏందనేది ఈ సినిమా స్టోరీ అనమాట. వన్స్ మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఏమంటారు, స్టార్టింగ్లో జస్ట్ అది థ్రిల్లర్ లాగా అనిపించదు, జస్ట్ ఒక ఫ్యామిలీ ఫిలిం లాగా అట్లా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మర్డర్ రివీల్ అయిపోయి అక్కడ నుంచి ఇంకా సినిమా టేక్ ఆఫ్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మనం ఏ మాత్రం ఏమంటారు తొంగి చూడాల్సిన అవసరం లేదు. ఇంకా అది మిమ్మల్ని ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది అనమాట. సినిమానే మిమ్మల్ని చూసేటట్టు చేస్తుంది. ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ ఈ సినిమాలో యాడ్ అయినాయి. అది పెద్ద అడ్వాంటేజ్ ఈ ఫిలింకి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికి ఎంత అవసరమో అంతే ఉంటుంది. అండ్ ఆ పర్ఫార్మెన్సెస్, హీరో పర్ఫార్మెన్సెస్ కూడా చాలా యూనిక్గా అనిపిస్తాయి. అంటే నార్మల్గా మనం చూసిన కాప్ అండ్ క్రిమినల్, ఈ సీరియల్ కిల్లర్ ఏమంటారు కిల్లింగ్స్, ఇవన్నిటికి సంబంధించిన ఈ ఫిలింలో కొంచెం కొత్త పర్స్పెక్టివ్ని, ఒక చిన్న డిఫరెంట్ పర్స్పెక్టివ్ని ఈ సినిమాకి అందించారు. అది ఇంకొంచెం స్పెషల్ అనిపిస్తుంది ఈ సినిమా చూసినప్పుడు. వన్స్ మీరు చూడండి, మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఇంత స్పెషల్ అని ఎందుకు చెప్తాను అనేది. బట్ ట్విస్ట్ మాత్రం క్లైమాక్స్లో అల్టిమేట్. అందుకే నేను ఏ మాత్రం రివీల్ చేయట్లేదు. మీరు చూసి మీరు ఎంజాయ్ చేయాలని చెప్పేసి సో మీరు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసిరా లేదా ట్విస్ట్ నాకు నచ్చింది, సూపర్గా నచ్చింది. అండ్ మీకు నచ్చిందా లేదా అనేది మీరు కూడా చూసిన తర్వాత నాకు డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.